వీళ్ళు ఫ్యామిలీ వీళ్ళు మదర్ వైఫ్ అందరూ బయలుదేరంటే 9 o'clock ఫ్లైట్ కాబట్టి అప్పుడు రాలేదు. నాకు పెట్టారు మధ్యాహ్నం ఫ్లైట్ ఇంటి కూడా పొద్దున్న చూసుకొని నిన్న వస్తానే ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ చేసి గవర్నమెంట్ వాళ్ళు ఏముండేదంటే మీరు వారం 10 రోజులు చేస్తేనే మనకి చేసినట్టు. ఫస్ట్ రోజు ఉండే ఇంటెన్సిటీ రెండో రోజు ఉండదు, రెండో రోజు ఉండేది మూడో రోజు ఉండదు, మూడో రోజు ఉండేది వారం ఉండదు. ఇప్పుడు మనం అడుగుతా ఉండేది న్యాయంగా అడుగుతాం. ఎమ్మెల్యేగా కూడా మన ఎక్స్ఎమ్మెల్యేగా కూడా అదో చెప్పింది. ఫస్ట్ వాళ్ళ పిల్లలకి చేసేదాన్ని అడగండి. రెండోది ఎక్స్పిరేషన్ మన చేతిలో ఏం లేదు కదా, పోయిన మనిషి మనం చూసుకోవాలి. జరిగింది ఎవరు కూడా జరిగినటువంటి సంఘటన ఊహించడం కూడా అయ్యేది కాదు. భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. రాష్ట్రాలు పెళ్లి రావడం వల్ల ఇవన్నీ జరిగింది. ఖచ్చితంగా శిక్ష ఇచ్చేదాంతో పాటు మీ ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా కనీసం ఆ ఎనిమిది ఏమేమి మీకు రోడ్డు లేకుండా తీసుకునేవాడు ఆ రోడ్డుని పూర్తి మనం ప్రభుత్వం తప్ప వేరే ఏం లేదు కదా. మనం దీంట్లో రాజకీయ గోల్ ఏం చెప్పలేదు. మనం ప్రభుత్వం నుంచి కుటుంబాన్ని కాపాడమని చెప్తాను. ఈరోజు జగన్ నుండి ఏమైతే కల్పించాలని చెప్తాను. సినిమాలాగా అనుకుంటున్నారు కొంతమంది, ఆడుకుంటున్నారు మనలో. ఇక్కడ అందరితో పాటు రావటము, అన్నీ వినటము, చూడటము, మళ్ళీ నీట్గా ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళిపోతున్నాయి మాత్రం. కనీసం ఈ స్థితిలో కూడా వాళ్ళకి జాగ్రత్తగా కలుగుతుంది. వాడు 35 మంది మా కుటుంబ సభ్యులు అయితే వాడు ఒక్కడే. ఇప్పుడు మేము ఇంతమంది చేసే పని వాడు ఒక్కడే చేసుకుంటాం. హెల్త్ బాగాలేకపోయినా ఆయన హాస్పిటల్ రెడీగా ఉంటాం. హాస్పిటల్, స్కూలు, నాకు మనం ఇక్కడ పుట్టి పెరిగినాము. అసలు చరిత్ర ఇప్పుడు సన్నగున్నా ఏదో అరుచుకోవడాలు, కొట్టుకోవడాలు, కానీ మర్డర్లు, ద్వేషాలు పోతుందని ఇప్పుడు దీనికన్నా కలెక్టర్ అయిన శిక్ష పడితే నెక్స్ట్ ఇంకొక రిపీట్ కాకపోతే దీనికి మంచి యాక్షన్ తీసుకోవాలన్నారు. అందరికీ అదే బాధ. ఏమంటే దీన్ని అంత కఠినంగా తీసుకుంటే కన్నా రేపు నెక్స్ట్ ఇది రిపీట్ కాకుండా ఉంటుంది. జనాలకు కూడా ఒక భయం ఉంటుంది. అది తీసుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్ మెయిన్గా. గవర్నమెంట్ అది తీసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళైతే రిక్వెస్ట్ చేసినారు, పెద్దోళ్ళు అంత గొప్పవాళ్ళు మనం అడిగిన తర్వాత మేము కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, వచ్చి మాట్లాడుతున్నాం అని చెప్తాను. వాళ్ళ సమస్యగా వస్తున్నారు ప్రతిరోజు. ఏబిఎన్ ఫస్ట్ ఇవన్నీ వచ్చినాయి. రాష్ట్రం నుంచి కూడా వాళ్ళు ప్రతిరోజు అప్డేట్ ఇస్తున్నారు. అప్డేట్ అయితే మేము ఇవన్నీ షేర్ చేస్తున్నాం. వాళ్ళైతే ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉండేది ఏబిఎన్.
కాదు ఒకరు చూసి ఇంకోరు వస్తారండి కానీ ఏమనుకోండి సాయం చేసేవాళ్ళు ఒకరు చూసి ఇంకోరు వస్తారు మీరు వేరే అన్నారు నా భర్త ఉండే వరకు మేము కానీ ఇప్పుడు వాళ్ళు తప్పుగా ఇంకోటి కాదు. ఇప్పుడు మేము పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు పైకి మేము చెప్పి మనం చేస్తాం. ఇది మీరు వాళ్ళ మీద డిపాజిట్ చేసి చేయమంటే పొద్దున్నే డిపాజిట్ చేసి చేస్తారు. లేదు మాకు డబ్బులు అవసరం ఉందంటే పొద్దున్నే బ్యాంకులో డబ్బులు ఇస్తాం. మేము అనుకునేది ఏమంటే ఆ పిల్లలకి కొంచెం నేర్చుకున్నాము. ఎమ్మెల్యే గారు కూడా చెప్పేది ఏమంటే ఆ పిల్లలకి ఏమన్నా చేయాలనేది మీరు మాకు తెలిసి దాన్ని డిపాజిట్ చేసేమంటే రేపు డిపాజిట్ బాడీ చేస్తారు. లేదు మీరు పొద్దున్నే డబ్బులు డ్రా చేసుకుంటాం, మాకు డబ్బులతోనే అవసరం లేదు, డబ్బులు డ్రా చేసుకుంటాం. కానీ మేము ఏదో ఒక రకంగా ఆ పిల్లలకి సహాయపడాలని చెప్పి ఏం లేదు. శ్రీకోట మండల ఆంధ్రజ్యోతి విలేకరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మరణం చాలా దురదృష్టకరం. అది కూడా శ్రీకోట మండలంలో ఎప్పుడు జరగనటువంటి ఆనవాయితీగా జరగడం చాలా దురదృష్టకరం. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ఆత్మ శాంతించాలంటే కఠినంగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆయన లేని లోటు ఆ కుటుంబంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వారమైంది. గతంలోనే నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఈ ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అనేది గాడి తప్పిందని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. దానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ గాడి తప్పింది అని ఎందుకు మనం గట్టిగా చెప్తున్నామంటే ఇప్పటికీ ఈ సంఘటన జరిగి వారమైనా దీంట్లో ఇప్పటికీ ఏమీ చేసింది లేదు ప్రభుత్వం. అదేవిధంగా కనీసం ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కూడా మంచి టాపర్స్ ఎడ్యుకేషన్లో. వాళ్లకు పూర్తి స్థాయి చదువులకు ఏదైతే చదువులకు సంబంధించినటువంటి నిధులు ఏదైతే అవసరం ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం భరించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి సంస్థకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన మీ సంస్థకు ఎనలేని సేవలు చేశాడు. ఖచ్చితంగా మీరైనా సరే, ప్రభుత్వమైనా సరే, లేదా ప్రభుత్వమైనా ఆ సంస్థ దగ్గర కనీసం ఒక 50 లక్షల రూపాయలు ఈరోజు జరిగినటువంటి సంఘటనలో మనిషిని తీసుకొని రాలేం. కనీసం ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఏదైతే ఆ మనిషి ఉంటే ఆ కుటుంబానికి గల సౌకర్యాలు అయితే ఏవైతే తీసుకునేవాడో ఈరోజు మనిషి లేడు. కాబట్టి 50 లక్షల రూపాయలు కనీసం ABN సంస్థ ద్వారా ఆ కుటుంబానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటున్నాం, అతని భార్య గారికి, సోదరిమ్మనికి ప్రభుత్వం తరపున ఏదో ఒక ఉద్యోగం. ఎందుకంటే భర్తను కోల్పోయి ఇంట్లో ఆ మనోవేదన ఎలా ఉంటుందో మనందరికీ కూడా గ్రామాల్లో తెలుసు. కాబట్టి ఆమెకు ఏదో ఒక దారి చూపించాలంటే ప్రభుత్వమే చూపించాలి. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని అయినంత తొందరలో వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఒకటి కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే మేము ప్రభుత్వాన్ని ఒక రకంగా డిమాండ్ చేస్తున్నాం.
ఈ డిమాండ్ని ఉద్యమాల దాకా తీసుకెళ్లకుండా మా డిమాండ్ను నెరవేర్చి ఆ కుటుంబం పడుతున్నటువంటి క్షోభని మనిషినైతే తీసుకొని రాలేం, కనీసం ఆ క్షోభనైనా మరిచే విధంగా ప్రభుత్వం ఏదైతే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నామో వాటిని అన్నింటినీ కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే ఇంకా ముందుకి మేమందరం కలిసి ఉద్యమం కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మేమందరం కూడా పోరాడతామని కూడా తెలియజేస్తూ ఉన్నాం.